అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య దుమ్ము రేపుతున్నారు. వరుస హిట్లతో టాలీవుడ్లో యంగ్ హీరోలకు కూడా బాలయ్య సవాల్ చేస్తున్నారు. ఏ సినిమా చేసినా సరే పక్కా లెక్కలతో చేస్తూ హిట్ కొడుతున్న బాలయ్య రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో టాలీవుడ్ను షేక్ చేశారు. సీనియర్ హీరోల్లో బాలకృష్ణ ఒక్కరే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, లేటెస్ట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేశాయి. దీంతో బాలయ్య ఇప్పుడు నిర్మాతలకు లక్కీ హీరోగా మారిపోయారు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక డైరెక్టర్లు కూడా బాలయ్యతో రాసుకున్న కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. గతంలో బాలకృష్ణ ఏదైనా సినిమా చేయాలంటే కథలు పెద్దగా వినేవారు కాదు. కానీ అఖండ సినిమా తర్వాత నుంచి ఆయన రూటే మార్చారు. దీంతో డైరెక్టర్లు కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. గతంలో బాలయ్యతో సినిమా చేయాలంటే భయపడే నిర్మాతలు ఇప్పుడు మాత్రం ఆయనను నమ్మి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. అభిమానులు కూడా బాలయ్య సినిమాలకు మార్కెటింగ్ బాగా చేయడంతో ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండడం లేదు. ప్రమోషన్ విషయంలో బాలయ్య స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ అయితే ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు రావడంతో బాలయ్యపై మరోసారి ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలకు భారీ లాభాలు రావడంతో బాలయ్యకు మంచి గిఫ్టులు కూడా రెడీ చేశారు. కియా కంపెనీ నుండి ఒక ఖరీదైన కారును బాలయ్యకు గిఫ్ట్గా ఇవ్వడానికి నాగవంశీ రెడీ అయ్యాడట. త్వరలోనే డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి బాలయ్యకు గిఫ్ట్గా ఇచ్చేందుకు నాగవంశీ రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సీక్వెల్తో బిజీగా ఉన్నారు. కాస్త ఫ్రీ అయిన తరువాత బాలయ్యను కలిసి ఆ గిఫ్ట్ ఇవ్వడానికి నిర్మాత రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక అఖండ సీక్వెల్ ఎలాగైనా సరే సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని బాలయ్య టార్గెట్గా పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి కూడా ఈ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకోవడం లేదు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి నార్మల్ ఆడియన్స్లో కూడా క్రేజ్ పెరుగుతోంది.